For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఖైరతాబాద్ మేనేజ్మెంట్ మొత్తం చూసుకున్న అతను సందీప్ రాజన్న మనతో ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న ఈసారి గణేశుడు ఎలా ఉండబోతుంది? ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 70 సంవత్సరాల వినాయకుడు. 70 సంవత్సరం ఇది శ్రీ శక్తి మహాగణపతి. 7 తలలు 14 హస్తాలతో శ్రీ శక్తి రూపము. ఒకవైపు బాలరాముడు, ఒకవైపు కళ్యాణము, శివ కళ్యాణము, విష్ణు కళ్యాణము. అట్లాగే ప్రతి సంవత్సరము మనము ఏదో ఒక రూపం పెడతాము. ఈ సంవత్సరం గీత శ్రీశక్తి మహాగణపతి రూపం పెట్టినాము. ఈ వినాయకుడు మట్టి వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు. ఫస్ట్ టైం మనం ఖైరతాబాద్లో మట్టి వినాయకుడు 70 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు. అది కూడా ఊరేగింపుగా తీసుకుపోయే వినాయకుడు. ఊరేగింపుగా తీసుకుపోతే ఇంత పెద్ద భారీ గణనాథ్ ఎట్లా తీసుకోవచ్చు అనుకుంటారు కాబట్టి ఇది ఊరేగింపు చేస్తాము. 70 అడుగులది. దీన్ని మనం తయారు చేయడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుంది. 90 రోజులు. 7వ తారీఖు నాడు జూన్ 7వ తారీఖున కర్రపోయితో స్టార్ట్ అయింది. ఫస్ట్ నరసాపురం నుండి సర్వే కట్టెలు చేస్తాం, ఆంధ్ర నుండి. దాని తర్వాత వైజాగ్ నుండి స్టీల్ వస్తుంది. ఈ షెడ్ వేయడానికి ఆదిలాబాద్ నివాసి నరసయ్య వాళ్ళ టీం వస్తుంది. దాని తర్వాత మచిలీపట్నం వాళ్ళు వెల్డర్లు వస్తారు. మచిలీపట్నం నుండి వర్కర్లు వెల్డర్స్ వస్తారు. ఒడిస్సా నుండి మట్టి కార్మికులు వస్తారు. తమిళనాడు నుండి మోల్డర్స్ వస్తారు. అట్లా రాజస్థాన్ నుండి మట్టి వస్తుంది, గడ్డి వస్తుంది. ఇది యాదాద్రి జిల్లా చీకటి మామిడి అని ఆ ఊరు నుండి గడ్డి ఫ్రీ ఇస్తారు వాళ్ళు గౌడ్ భిక్షపతి గౌడ్ గారు. ఆ చీకటి అతను మరి ఇంకో మిల్లర్ అతను పొట్టు ఇస్తాడు. ఇట్లా గడ్డి పొట్టు, వరిగడ్డి పొట్టు అట్లా మిశ్రమంతోనే ఈ వినాయకుడు తయారు చేస్తాం. మట్టి కలిపి ఇసుక 5 మిశ్రమాలతో ఈ వినాయకుడు తయారవుతాడు. వినాయక చవితి 7వ తారీఖు సెప్టెంబర్ కాబట్టి 5వ తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడికి కంప్లీట్ కలర్తో సహా అవుతుంది. భగవంతుని వైపు ఇప్పుడు ఇంకా 20 టన్నుల స్టీల్ ఉంది. అందులో స్టీల్ ఉంది. దాదాపు 800 బ్యాగుల మట్టి పడుతుంది దానికి. 800 బ్యాగు 70 బ్యాగుల ఇది వరిగడ్డి పడుతుంది. దాని తర్వాత వరి పొట్టు 50 బ్యాగుల వరి పొట్టు. అట్లా దాదాపు మొత్తం టోటల్ 50 నుండి 60 టన్నులు కావస్తుందని మేము మాయించలేము. ఈసారి 70 అడుగులు వినాయకుని తయారు చేస్తారు. అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు అయిందని చెప్పి 70 అడుగులు చేస్తారు. అవును. గత సంవత్సరం 69వ సంవత్సరం ఉండే. ఈ సంవత్సరం 70వ సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దామని మేము నిశ్చయించుకున్నాము. స్వర్గీయ శంకరయ్య గారు ఉండే, ఆయన చనిపోయే ముందు చెప్పిండు. సుదర్శన్ గారు ఆయన అన్నాడు 70 అడుగుల వినాయకుని నేను చేస్తానన్నాడు. అతను చనిపోయాడు. ఆయన కోరిక మీదనే మేము 70 అడుగుల వినాయకుడు చేస్తాము. మొత్తం దీనికి సహకారం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, బస్తీ నివాసులు, బస్తీ వారి సహకారము. ఎలాంటి మేము అక్కడి నుండి ఇక్కడ నుండి డబ్బులు లేకుండా బస్తీ సహకారం, ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే ఈ కట్నాల కానుకలపైన ఇంత పెద్ద భారీ గణనాథుని తయారు చేస్తామని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని తలలతోటి దేవుడు మనకు దర్శనం? 7 తలలు ఉంటాయి. 14 హస్తాలు 7 తలలతో ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే అలానే బాలరాముడు గుడి ఇక్కడ ఉన్నాడు. పెట్టడానికి మన కారణం ఉందా? ఉంది. బాలరాముడు ఏదైతే అయోధ్యలో ప్రతిష్టాపన చేసి అక్కడ కొంతమంది భక్తులు అక్కడ పోలేరు కాబట్టి ఆ కాన్సెప్ట్తో మేము ఇక్కడ పెట్టుకున్నాం. స్పాన్సర్స్ కానీ ఎవరు ఉన్నారా ఇంత చేయడానికి? ఏం స్పాన్సర్స్ అని ఎంబర్ ఉండరు. ఇక్కడ వచ్చే భక్తులు ఏదైతే ఇస్తారో ఆ కట్నాల కానుకలతోనే మనం ఇంత భారీ గణనాథం చేస్తాం. ఇప్పుడు అన్నదానం చేస్తారు కదా, డైలీ అన్నదానం 10 బ్యాగుల అన్నదానం ఉంటుంది. డైలీ ఇక్కడ వచ్చే భక్తులు తినొచ్చు. మరి ఇక్కడ వాలంటీర్స్ దాదాపు దగ్గర 500 వాలంటీర్స్ ఉంటారు. పోలీసు వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ బోర్డు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు భోజన సదుపాయం మేము ఇక్కడ చెప్పాము. ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేష్కి గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? గవర్నమెంట్కి దాదాపు 9 నవరాత్రులు మొత్తం ఖైరతాబాద్ గణేష్కి పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ సహకారం. R&B పోలీస్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, జిహెచ్ఎం అందరు సహకారం ఉంటుంది. ఈ 11 రోజులు వాళ్ళ సహకారం చాలా బాగా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ పెట్టేది మా వంతు, తీసేది ప్రభుత్వం వారి వంతు.
వాళ్ళు సహకరిస్తేనే మనం భగవంతుని చేయాలి. ఇప్పుడన్నా మనకు వర్కర్స్ ఉన్నారు కదా ఖైరతాబాద్ గణేష్ తయారు చేసే వాళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మట్టి కార్మికులు ఒడిశా నుండి వచ్చారు. మట్టి కార్మికులు వాళ్ళు మోల్డర్ ఎంతమంది మట్టి కార్మికులు? 20 మంది మట్టి 20 కార్మికులు మంది. 20 మొత్తం మంది వచ్చారు. ఖైరతాబాద్ని తయారు చేసిన మట్టి కార్మికులు 20 మంది. 20 మంది ఒడిశా నుండి. మరి తమిళనాడు నుండి వచ్చి మోల్డర్స్ డిజైన్ చేసేవాళ్ళు, ఓకే. వాళ్ళు మూర్తి అయిన వాళ్ళు ఒక 20 మంది ఉంటున్నారు. వెల్డర్స్ ఒక 40 మంది. అంటే అలా మొత్తం టోటల్ కలిసి అందరు వర్కర్లు లేబరు అందరు కలిసి 130-150 మంది కార్మికులు ఉంటారు. ఓకే. వాళ్ళు డైలీ వాళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేస్తాం, అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేస్తాం ఇక్కడే. వాళ్ళు ఇట్లా డైలీ శాలరీ లెక్క తీసుకుంటారు అంటే వాళ్ళు ఇట్లా గుత్త లెక్క తీసుకుంటారు? డైలీ సాలరీ ఉంటుంది వాళ్ళకి. డైలీ సాలరీ ఉంటుంది వాళ్ళకు. డైలీ 1.5 ఉంటుంది. పొద్దున్న 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు చేస్తారు వాళ్ళు. 1.5 సాలరీ ఉంటుంది. వాళ్ళు మేము అన్ని విధాలుగా వాళ్ళని చూసుకుంటాం. 5వ తారీఖు వరకు, 5వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కంప్లీట్ తయారవుతుంది. భక్తులు దర్శించుకోవచ్చు. 7వ తారీఖు వినాయక చవితి ఉంటుంది. 17వ తారీఖు నాడు నిమజ్జనం ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.